హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఓసిడి. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఆలోచనల ప్రపంచం. 2025లో వచ్చిన మారిసన్, అదే మన ఫహద్ ఫాసిల్ వడివేలు నటించిన తమిళ థ్రిల్లర్ అలాంటి సినిమానే. ఈ సినిమాలో ఒక అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ ఉంది, అదే మెగ్గఫిన్. ఇందులో అల్జీమర్స్ డిసీజ్ ని మెగ్గఫిన్ గా ఎలా ఉపయోగించారు, అది స్టోరీని ఎమోషన్స్ ని ఎలా డీప్ గా డీల్ చేసిందో ఈరోజు తెలుసుకుందాం. స్పాయిలర్ వార్నింగ్, మారిసన్ చూడకపోతే ముందు చూసిరండి, అప్పుడు వీడియోని చూడండి. మెగ్గఫిన్ అంటే ఏంటి? ఈ టర్మ్ ని సస్పెన్స్ దిగ్గజం అయిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మనకు పరిచయం చేసి, సింపుల్ గా చెప్పాలంటే మెగ్గఫిన్ అనేది స్టోరీని నడిపించే ఒక ఎలిమెంట్, ఒక వస్తువు, ఒక సీక్రెట్ లేదా ఒక సిచ్యువేషన్. ఇది క్యారెక్టర్ యాక్షన్ లోకి ఎలా తీసుకొస్తుంది, కానీ దాని అసలు స్వరూపం ఆడియన్స్ కి పెద్దగా ఇంపార్టెంట్ కాకుండా ఎలా డీల్ చేయొచ్చో మెగ్గఫిన్ ద్వారా తెలుసుకోవచ్చు. కథలో డీపర్ ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్స్, థీమ్స్ బయటకు రావడానికి ఇది కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. ఉదాహరణకి పల్ప్ ఫిక్షన్ సినిమాలో బ్రీఫ్ కేస్, దానికోసం అందరూ తిరుగుతూ ఉంటారు, కానీ లోపల ఏముంది అసలు అదేంటో ఎవరికి తెలియదు. యాక్చువల్లీ అది అవసరం లేదు కూడా ఆడియన్స్కి, ఎందుకంటే స్టోరీ అసలు విషయం లాయల్టీ, వైలెన్స్ గురించి. ఇంకో ఎగ్జాంపుల్, స్టార్ వార్స్లో డెత్ స్టార్ ప్లాన్స్ అవి కథను స్టార్ట్ చేస్తాయి, కానీ అసలు డ్రామా మాత్రం హీరో జర్నీ, రెబెలియన్ గురించి. ఇప్పుడు మెగ్గఫిన్ ఒక ఇల్యూషన్ లాంటి, ఆడియన్స్ ని, క్యారెక్టర్లను ఒక దారిలో నడిపిస్తూ అసలు కథను డీప్ గా రివీల్ చేస్తూ ఉంటుంది. మారిసన్ లో మెగ్గఫిన్ గా అల్జైమర్స్ అనే కండిషన్ యూజ్ చేశారు. ఇది స్టోరీని ఎలా ఎలివేట్ చేసిందో చూద్దాం. మారిసన్ కథలో దయా అంటే మన ఫహద్ ఫాసిల్ ఒక పెట్టి థీఫ్. జైలు నుండి బయటకు వచ్చి ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. అక్కడ వేల అంటే మన వడివేలు గారు ఒక ఓల్డ్ మ్యాన్ సంఖ్యలతో కట్టేసి ఉంటాడు. తనకు అల్జైమర్స్ ఉందని, మెమరీ లాస్ వల్ల తిరుగుతూ ఉంటాడని, అందుకే తన కొడుకు సంఖ్యలు వేశాడని దయ్యాకు చెప్తాడు. దొంగతనానికి వచ్చిన దయ్య వేల బ్యాంక్ అకౌంట్లో లక్షలు చూసి సహాయం చేస్తున్నట్టు నటించి రోడ్ ట్రిప్ లో వెళ్తూ వేలాని మోసం చేసి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ నాగర్కోయిల్ నుండి తిరువన్నామలై వెళ్తుంటే కథ డార్క్ గా మారుతుంది. వేల మర్చిపోతున్నట్టు కనిపిస్తాడు, కానీ అండర్ కరెంట్ గా ఏదో సస్పెన్స్ ఉందని అర్థమవుతూ ఉంటుంది. మరోపక్క వరుసగా మర్డర్లు జరగడం, పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, అప్పటికే మనకి కథ ఎటు వెళ్తుంది అని ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ అసలు కథ ఏంటని తెలుసుకోవాలని క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అల్జైమర్స్, అదే మెగ్గఫిన్. ఇదంతా ఒక మాస్టర్ డిస్గైస్. ఒక చిన్న మెంటల్ కండిషన్ యూజ్ చేసుకుని మల్టీ లేయర్డ్ స్టోరీ చెప్పడం ఇక్కడ జీనియస్ ట్రిక్. రైటర్ అండ్ డైరెక్టర్కి దీన్ని ఎలా వాడుకోవాలో బాగా ఐడియా ఉండటం వల్ల మనకి ఎక్కడ డౌట్ అండ్ కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అల్జైమర్స్ ఎలా మెగ్గఫిన్ అయిందో డీప్గా చూద్దాం. అల్జైమర్స్ ఈ స్టోరీకి ఇంజిన్ లాంటిది. మొదట్లో ఈ వ్యాధి దయ్యాన్ని కథలోకి ఇన్వాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వేలా వల్నరబుల్గా ఉండటం, అతనికి మతిమరుపు ఉందని తెలిసి దయ్యాన్ని అతన్ని సులభంగా మోసం చేయొచ్చని ప్లాన్ చేస్తాడు. వేల సంఖ్యలతో ఉండటం, దయ్యా కొడుకుని పొరపాటు చేయడం, ఏటీఎం కార్డ్స్ కొట్టేయడానికి ప్లాన్, ఇవన్నీ అల్జైమర్స్ అనే మెగ్గఫిన్ వల్లే సాధ్యమైంది. వేలా మీద జాలి, అతని వల్ల డేంజర్ ఉందా అనే సస్పెన్స్ ఆడియన్స్ని కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే వేలాకి అల్జైమర్స్ లేదు. అతను తన భార్య సిమ్టమ్స్ని కాపీ చేసి రివెంజ్ మిషన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక్కడ మెగ్గఫిన్ జీనియస్ ఏంటంటే అల్జైమర్స్ కేవలం స్టోరీని నడిపించడమే కాదు, అది ఎమోషనల్ కోర్ని టచ్ చేస్తుంది. వేలా భార్య నిజమైన అల్జైమర్స్తో బాధపడి న్యాయం కోసం పోరాడలేక చనిపోతుంది. వేలా వ్యాధిని డిస్గైస్గా ఉపయోగించుతూ ఆమె గుర్తుకి నివాళిలా ఇస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అదే సమయంలో అతని పెయిన్ని, రివెంజ్ని హైలైట్ చేస్తుంది. ఈ మెగ్గఫిన్ స్టోరీని ఒక సాధారణ క్రైమ్ కామెడీ నుంచి జస్టిస్, గ్రీఫ్, రిడెంప్షన్ గురించి డీల్ చేసే డీప్ థ్రిల్లర్ మూవీగా మార్చేసింది. మూవీ ఎండ్లో దయ్యా వేలాని తండ్రిలా చూడటం, అతని సాక్రిఫైస్ని అర్థం చేసుకోవడం, ఇది మనల్ని ఆలోచించేలా చేస్తుంది. న్యాయం కోసం ఎంత దూరం వెళ్ళొచ్చు, అల్జైమర్ స్టిగ్మాని డీల్ చేస్తూ ఈ సినిమా సమాజంలో వ్యాధి గురించిన అపోహలను ఎలా సెటిల్గా టచ్ చేస్తుంది అనేది కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. వడివేలు నటన, ఆ ఫేక్ మర్చిపోవటం, ఒక్కో సీన్లో ఎమోషన్ని పండించడం, ఇది కేవలం టెక్నిక్ కాదు, ఒక ఆర్ట్. సో మారిసన్లో అల్జైమర్స్ మెగ్గఫిన్ కేవలం స్టోరీ నడిపించే టూల్ కాదు, అది కథకి ఎమోషనల్ డెప్త్, మనసును కదిలించే థీమ్స్ని జోడించింది. జస్టిస్, లాస్, రిడెంప్షన్ ఇవన్నీ ఈ మెగ్గఫిన్ చుట్టూ తిరిగాయి. ఈ అనాలిసిస్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో చెప్పండి. మీకు ఇష్టమైన మెగ్గఫిన్ ఏ సినిమాలో ఉందనే విషయం కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.